హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్. ఈరోజు మా ఊర్లో నాగపంచమి అని జరుపుకుంటున్నాము. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. అంటే ప్రతి దగ్గర జరుపుకుంటారో నాకు తెలీదు, బట్ మా తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతం సైడ్ అయితే మేము జరుపుకుంటాము. ఈరోజు మార్నింగే లేచి మంచిగా తోటకూర, ఎస్పెషల్లీ తోటకూర సాంబారు, అది కూడా బియ్యపిండి సాంబార్తోని వంటకాలు చేసుకుంటాం. పరమాన్నం కూడా చేసుకుంటాము. అట్లనే వంటలన్నీ దేవుడికి ఫస్ట్ ఇంట్లో ఉన్న మన గుళ్ళో నైవేద్యం పెడతాము. 2 నైవేద్యాలు పెడతారు. అందులో నుంచి ఒక నైవేద్యం తీసుకెళ్ళి పుట్ట దగ్గర కూడా పెడతారు. పుట్ట అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాలు తీసుకెళ్తారు, ఆవు పాలు. చిన్నప్పుడు అయితే మేము మేక పాలు వాడేటోళ్ళము. ఇప్పుడు మేకలు తక్కువైనాయి కాబట్టి, అంటే మా చుట్టుపక్కల తక్కువైనాయి కాబట్టి ఇంకా ఆవు పాలు వాడుతున్నాము. పాలు తీసుకెళ్ళి నైవేద్యం తీసుకెళ్ళి ఆడబిడ్డలకి డ్రెస్సులు కొంటారు అనమాట, చీరలు డ్రెస్ కొంటారు. అవి కూడా పుట్ట దగ్గర పెట్టుకొని నైవేద్యం పెట్టి మన డ్రెస్ అనేది పుట్ట దగ్గర పెట్టుకొని తీసుకొని వస్తారు. నాగమ్మని మంచిగా పూజిస్తారు. ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని కలిసి అందరం కలిసి తింటాము. తర్వాత ఆ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచే అన్నకి, నాన్నకి, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కళ్ళు కడుగుతారు అన్నమాట. ఫస్ట్ నేను ఆ ప్రాసెస్ కూడా మీకు ఎట్లా చేస్తామనేది మా ఆచారం చూపిస్తా. కొత్తగా అనిపిస్తుంది కదా. పాలతోని పువ్వును అద్దుకుంటూ పాలల్లో కళ్ళు కడుగుతాము. తర్వాత నీటితో దూడ్చేస్తాము. అప్పుడు డబ్బులు ఇస్తారు. రాఖీకి మా దగ్గర స్పెషల్ బోనస్ ఏంటంటే పంచమికి డబ్బులు ఇస్తారు, రాఖీకి కూడా డబ్బులు ఇస్తారు. ఈ చీర కూడా నాకు మా మమ్మీ తీసుకుంది ఈ పండగ కోసం అని. 2 చీరలు తీసుకుంది. అంటే 5-6 చీరలు తీసుకుంది, కానీ ఎస్పెషల్లీ పంచంకి ఈ ఒక్క చీర తీసుకుంది, ఇంకోటి తీసుకుంది. ఒకటి నేను కట్టుకోవడానికి, ఇంకొకటి పుట్ట దగ్గర పెట్టడానికి. ఇప్పుడు మేము ఇంటి నుంచి గుడికి స్టార్ట్ అవుతున్నాము. నేను అక్కడ మా గుడి ఎట్లుంటుంది ఏందన్నది కూడా నేను పుట్ట ఎట్లుంటుందని చూపిస్తా. అక్కడక్కడ ఏమేమి చేస్తామన్నది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మా దేవుడి గుడిని మేము రెడీ చేసింది మా అమ్మ నైవేద్యాలతో. అసలు అది ఎట్లా పెట్టిందనే చూపిస్తా, ఓకేనా? ఇదిగో చూడండి, పరమాన్నము, పెరుగు, బియ్యపిండి సాంబారు, తోటకూర, మేము కొయ్యకూర అంటాము, వాటితోని నైవేద్యం పెడతారు. మంచిగా పువ్వులతో, మా చెట్టు పువ్వులతో డెకరేషన్ చేసింది. ఇది నేను చెప్పినా కదా నాకు శారీ తీసుకుందని, సింపుల్ శారీయే తీసుకుంది. దీన్ని ఇప్పుడు దీంట్లో నుంచి ఒక నైవేద్యం తీసుకొని, ఈ డ్రెస్ తీసుకొని, దీపము, ఒత్తులు అన్నీ తీసుకోవాలి, అక్కడ పెట్టాలా, తీసుకొని వెళ్తాం. ఇప్పుడు ఈరోజు స్పెషల్స్ పరమాన్నము మస్తు టేస్టీగా ఉంటుంది. పాలతో చెయ్యం మేము. పాలు పైనుండి అన్నం వేసుకొని తింటాం. బెల్లం నీళ్ళల్లో బియ్యం ఉడికించి తినేటప్పుడు పాలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము. ఇది తోటకూర. మా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఈరోజు తోటకూర బియ్యపిండి సాంబారే చేస్తారు నాగుల పంచమి రోజు. ఎక్కడెక్కడి నుంచి ఉన్న చెల్లెళ్ళు, అక్కలు అందరు ఇంటికి వస్తారు. చాలా హడావిడిగా ఉంటుంది ఈరోజు. ఇది వైట్ రైస్. ఇంకొకటి ఏంటంటే జొన్న పేలాలు కూడా వాడతాము. జొన్న పేలాలు తీసుకెళ్ళి పుట్ట దగ్గర వేస్తాం. అట్లనే ఇంట్లో ఉన్న దేవుళ్ళకి, గడపలకు కూడా పెడతాము. ఎందుకు పెడతారో నాకు తెలీదు, కానీ జొన్న పేలాలు అయితే వాడతాము. పుట్నాలు కూడా వాడతాము. ఒకసారి జొన్న పేలాలు ఎట్లా పెట్టినామో చూపిస్తా. గడపల మీద ఇలా ప్రతి గడప మీద జొన్న పేలాలు అనేది పెడతాము. చూసిర్రు కదా. మా అమ్మ కూడా శుభాకాంక్షలు చెప్తుంది. నాగపంచమి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము జరుపుకుంటాము ఈ పండుగ. చాలా గొప్పది. తెలంగాణకు ఆడబిడ్డల పండుగ. చెప్పు. ఆడబిడ్డ పండుగ రాగి పౌర్ణమి, నాగపంచమి. ఈ పంచమికి రాకుంటే ఆడబిడ్డ లేని వాళ్ళు చాలా బాధపడతారు. అందుకే ఒక పాప ఉండాలి ఎవరికైనా. మా అమ్మ ఫేమస్ డైలాగ్ ఇది. ఈ గడపలకు కూడా పెట్టినాము జొన్న పేలాలు అనేటివి. చూడండి, మా అమ్మ దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి మా చెట్టు పువ్వులు దింపుతుంది. ఇది మా బయట చెట్టు పువ్వులు. అలానే నైవేద్యము, నా చీర, పువ్వులు, వత్తులు, నూనె, పాలు అన్నీ పెట్టినాము. ఇప్పుడు ఇవి తీసుకెళ్తాం అక్కడికి, పుట్ట దగ్గరికి. కొంచెం దూరం ఉంటుంది, నడవాలా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంటి నుండి నడుచుకుంటే వెళ్తాము, చెప్పులు లేకుండా వెళ్ళాలా. హాయ్ హాయ్. వెళ్తున్నాం గుడికి. అక్కడ పెడతాము మళ్ళీ వీడియో. ఇప్పుడే అక్కడ వినాయకుడికి పూజ చేసినాము. ఇప్పుడు నాగమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నాగమ్మకి పాలు, ఆవు పాలు పోసి మంచిగా జొన్న పేలాలు వేసి దండం పెట్టుకోవాలా. ఊరందరు నడుస్తున్నారు చూసిరా గుడికే.
అక్కడ జనాలు, ఇంక ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారు. నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటారు, మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తారు, రష్ ఎక్కువ ఉంటుందని. మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇగో మా ఊరు కొండలు, వెదర్ చూడండి ఎంత బాగుందో కదా ప్రకృతి. ఇదంతా దారి చాలా ఫేమస్. ఒడ్డెటమ్మ అని మా ఊరు గ్రామదేవత, చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ అన్ని పండగలు జరుగుతాయి. ప్రతి ఆదివారం రష్, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చిన్న గుడిలాగా ఉండేది. ఇప్పుడైతే ఇవన్నీ షెడ్లు వేసి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కావద్దని చెప్పేసి చాలా బాగా చేసిర్రు డెవలప్మెంట్ అయితే. నేను ఆ గుడి కూడా ఎట్లుంటుంది ఒడ్డెటమ్మది అని చూపిస్తా. మస్తు పండగలు వస్తాయి ఆదివారం జనాలు ఎక్కడెక్కడ నుండో వస్తారు. ముందుకు నడుస్తున్నాం కదా, నడుస్తుంటే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ చాలా మంది పూజలు చేసిర్రు, పాలేస్తున్నారు. మేము వచ్చేసరికి చాలామంది ఈ పువ్వులు, మా జొన్న పేలాలు ఉంటాయి కదా నేను చూపించినట్టు, వాటితో అన్ని పెట్టుకొని పూజ చేస్తారు. ఒత్తులు పెట్టి దీపాలు పెడతారు మంచిగా. చూడండి ఆల్రెడీ ఎంతమంది లేడీస్ ఉన్నారో. ఇంకా ఫుల్ మంది వెళ్ళిపోయినరు పూజ చేసుకొని. మా మమ్మీ అయితే పసుపు కుంకుమ అన్నీ యాడ్ చేసుకొని దేవుడికైతే, నాగమ్మ పుట్టకైతే పూజ చేస్తుంది. అందరూ సేమ్ ఇట్లనే చేస్తారు. మా మమ్మీ నాకైతే చూసిరు కదా, నాకు కూడా కుంకుమ పెడుతుంది, పాలు యాడ్ చేస్తారు. చూడండి అక్కడక్కడ కాటన్తో వేసినవి ఉన్నాయి కదా, అవన్నీ వస్త్రాలు అంటాం మేము. దూదితో చేస్తారు. మంచిగా కుంకుమ పెట్టి కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ వస్త్రాలను చేస్తారు. వీటిని మనము వినాయకుడికి కూడా చేస్తాం కదా, వినాయక చవితి పండగకి వినాయకుడికి వేస్తాము. అన్ని దేవుళ్ళకి వస్త్రాలు వేస్తాం కదా. కొబ్బరికాయలు కొడతారు కొట్టేవాళ్ళు. మా మమ్మీ అయితే నా చీర తీసుకొని అని చెప్పిన కదా, చీర తీసుకొని వచ్చింది, దాన్ని పుట్ట మీద పెడతారు. అట్లనే మనం ఇంటి నుండి తెచ్చుకున్న నైవేద్యం ఉంటుంది కదా, అదే అన్నము, తోటకూర, మెంకోయి కూర అంటాము, బియ్యం పిండి సాంబారు, పరమాన్నము, పెరుగు వేసి నైవేద్యాన్ని పెట్టి చూపిస్తారు. మళ్ళీ అదే నైవేద్యాన్ని కొంచెం అక్కడ పెట్టి మిగతాది ఇంటికి తీసుకెళ్ళి తింటారు. ఇలా పెడతారు ప్రతి ఒక్కటి. మా తెలంగాణలో నిజామాబాద్ సైడు నాగుల చవితి ఈ ట్రెడిషనల్గా మేము చేసుకుంటాము. ఊరంతా కదులుతుందండి ఈరోజు. ఆడబిడ్డలు ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చి మంచిగా అన్నదమ్ములు కళ్ళు కడిగి పాలతోని సెలబ్రేట్ చేసుకుంటారు. రాఖీ కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. రాఖీ పండగ కూడా అందరు వచ్చి రాఖీలు కడతారు. ఈ పండగకి వచ్చి కళ్ళు కడుగుతారు. చుట్టాలు అయితే చాలా మంది కలిసి మాట్లాడిస్తున్నారు నన్ను, మా అమ్మని. నన్నైతే ఎప్పుడు వచ్చినావు అని అడుగుతున్నారు. మనమైతే ఇప్పుడు న్యాచురల్ పుట్టని చూసినాం కదా, ఇదైతే కట్టించిరన్నమాట పుట్టలాగా. అక్కడ చేస్తారు పూజలు, ఇక్కడ కూడా చేస్తారు. ఇది నాగమ్మ పుట్టలా కట్టించిర్రు. చూడండి ఎంత బాగా రెడీ చేసిర్రో నాగమ్మని. ఒత్తులతోని దీపాలు పెట్టుకొని వస్త్రాలన్నీ వేసి పువ్వులు, ఇవి జొన్న పేలాలు ఇవన్నీ వేసి చేసిర్రు. అలాగే నాగమ్మ మీద నుంచి జొన్న పేలాలని కొన్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్తారు. దాన్ని వినాయక చవితి రోజు తింటారు. గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇది ఒడ్డెటమ్మ గుడి, నాగమ్మ గుడి పక్కనే పెద్దగా ఉంటుంది. ఒడ్డెటమ్మ గుడి అయితే చాలా ఫేమస్ అండి, గ్రామదేవత మా ఊరికి. ఈయన పోతరాజు, అలా ఆమె అన్నదమ్ముడు అంటారు. ఈయనకు కూడా జొన్న పేలాలు వేసి మంచిగా పూజ చేసుకున్నారు. ఇలా ముందుకు వెళ్ళినామంటే మనకి పైన దేవతలు అనేటివి ఉంటాయి, లైన్గా ఉంటాయి. చూసిర్రు కదా, మా అమ్మ ఇక్కడ కూడా పూజ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. చూసిర్రా ఎంత బాగా రెడీ చేసిరో, నైవేద్యాలు పెట్టి పూలదండలు వేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే గండ దీపం ఉంది. మా అమ్మ ఇక్కడ ఆల్రెడీ దీపం ఉంది కదా అనేసి దాంట్లో ఒత్తులేసి నూనె యాడ్ చేస్తుంది మా అమ్మ. ఇలా మేము పూజ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇదండి వేప చెట్టు, చాలా ప్రత్యేకమైన చెట్టు. నా చిన్నప్పటి నుంచి కాదు, మా నాన్న చిన్నప్పటి నుంచి ఉందంట ఈ చెట్టు. గుడికి సగం నీడనిస్తుంది ఈ చెట్టు. ఒకసారి కొట్టేద్దామని చూస్తే సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆపేసిరంట కొట్టేయడము. అంత పవర్ఫుల్ ఈ చెట్టు. చాలా గైస్ పూజ అయితే అయిపోయింది. ఇగో మా పిన్ని హాయ్ చెప్పు. వీళ్ళు మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటారు, నేను వెళ్ళేదారిలో చూపిస్తా. మా మమ్మీ మీకు తెలుసు, మా అక్క వెనకాల ఉన్నారు కదా మా విలేజ్ వాళ్ళు. హాయ్ చెప్పు డాలి, హాయ్ చెప్పండి. వాళ్ళు మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్. పూజ అయితే అయింది, ఇంక ఇంటికి వెళ్తాము. అందరం కలిసి పూజ చేసుకున్నాం కదా మా పిన్ని వాళ్ళు, మేము అందరం కలిసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంటి నుండి తెచ్చుకున్న మొక్కజొన్న పేలాలు ఉన్నాయి కదా, ఇవి జొన్న పేలాలు కదా, వాటిని దారి పొడుగున వేసుకుంటూ వెళ్తారన్నమాట ఇంటి దాకా.
నన్ను డ్రాప్ చేసేయడానికి తీసుకెళ్ళడానికి మా డాడీ వచ్చిండు. లేట్ అవుతుంది అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోయిండు. తర్వాత మా మమ్మీ కోసం కూడా మళ్ళీ వచ్చేసిండు. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఆకలి ఉంది. ఎందుకంటే పొద్దున్న నుంచి మా అమ్మ నేను ఫాస్టింగ్ ఉన్నాము. అందుకనేసి ఇంకా నైవేద్యాన్ని నేను పెట్టుకున్నా. ఇంకొక నైవేద్యాన్ని మా డాడీ మా మమ్మీ షేర్ చేసుకున్నారు. మా చిన్నోడికి ఆల్రెడీ మేము వచ్చేసరికి మా తమ్ముడు తినిపించేసిండు. ఇక నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ప్రశాంతంగా తిన్నాము. తిన్న తర్వాత ఇంకా కళ్ళు అయితే కడగడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ కుంకుమ అనేది పెడుతున్నా. మా డాడీ మా మమ్మీ మాట్లాడుకుంటుర్రు సంథింగ్ దేని గురించో. అందుకే మా డాడీ అలా మా మమ్మీతో మాట్లాడి కొద్దిగా సీరియస్గా ఉన్నాడు. మా మమ్మీ ఏదో డౌట్ అడిగింది అనేసి. ఇంకా నేనైతే మా తమ్ముడికి ఫస్ట్ ఒక పువ్వు తీసుకొని ఆవు పాలతో కడిగి తర్వాత మంచినీళ్ళతో కడిగిన తర్వాత మన కొంగు ఉంటుంది కదా, కొంగుతోనే తుడుస్తారు కళ్ళని. తుడుస్తుంటే చూసిరా మా తమ్ముడు ఎట్లా నవ్వుతున్నాడో, ఈ ప్రేమ తట్టుకోలేకపోతున్నా అన్నట్టు నవ్వుతున్నాడు కదా. సేమ్ అలాగే మా నాన్నకి అక్క చెల్లెలు లేరు, వాళ్ళ 4 అన్నదమ్ములే. సో నేను కడగాల్సి వస్తుంది మా నాన్నకి. నాకు ఇష్టమే, మా నాన్న కూడా నాకు ఒక అన్న లాంటి వాడే కదా. అందుకు మా నాన్నకి చెల్లైనా కూతురైనా నేనే, ఏ అక్క అయినా ఎవరైనా నేనే, అమ్మ అయినా కూడా నేనే. మంచిగా మా నాన్నది కూడా కడిగిన. రాఖీ కూడా కడతా నేను మా నాన్నకి. మా తమ్ముడికి ఫస్ట్గా కట్టి మా నాన్నకి కడతా. మా తమ్ముడు 500 వేసిండు నాకు. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. వాడు 500 వేసిండు. వాడికి మా నాన్న ఇస్తే ఆ సేవింగ్స్లో నుంచి నాకు ఇచ్చిండు. వాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టడీ అయింది కానీ జాబ్ ఏం లేదు. ఇంకా వాళ్ళకి జొన్న పేలలు అయితే పెట్టేసిన. మా తమ్ముడు కాళ్ళు మొక్కుతున్నాడు. మా సైడ్ అయితే ఆడబిడ్డల ఈ కాళ్ళు, కూతురు కాళ్ళు అమ్మ నాన్న కూడా మొక్కుతారు, అల్లుడు కాళ్ళు కూడా మొక్కుతారు. మా సైడ్ అంతే, ఆడపిల్లల్ని లక్ష్మీదేవి లాగా చూస్తారు. మా డాడీ ఇచ్చిండు కట్నము. మా తమ్ముడు షాక్ అయితే నవ్వుతున్నాడు, నేను నవ్వుతున్నా. 1000 రూపాయలు ఇచ్చిండు. నాకు 1500 అయితే వచ్చినాయి. రాఖీకి కూడా వస్తాయి. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసింది కాళ్ళు మొక్కడానికి. సో మా అమ్మకైతే నేను బొట్టు పెట్టేసిన. మా మమ్మీ కాళ్ళు కూడా నా కాళ్ళు మొక్కుదామని వచ్చింది. మా చిన్నోడి కాళ్ళు కూడా మొక్కుదామని చెప్పేసి చూస్తుంది, కానీ వాడు దొరకట్లేదు. అయినా సరే బలవంతంగా ఎత్తుకొని కాళ్ళు మొక్కాలని డిసైడ్ అయిపోయింది మా అమ్మ. అంతే. ఇంకా మా సైడ్ కూతురు పిల్లలు కాళ్ళు కూతురు భర్త ఖచ్చితంగా మొక్కుతారు. సేమ్ అలాగే అన్నదమ్ములు, బాబాయ్ కొడుకులు, పెదనాన్న కొడుకులు ఎంతమంది ఉంటే అలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా కడుగుతాము. ఇంకో బాబాయ్ కొడుకు వీడు. ఇంకా అంతే. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరం ఆటోలో, ఇంకో పెద్దనాన్న వాళ్ళు నిజామాబాద్లో ఉంటారన్నమాట. మా ఇంటి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళ ఇంటికైతే అక్క వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళం అందరం స్టార్ట్ అయిపోయినాము. ఆటోలో చూసిర్రు కదా, మా సందడే ఉంది ఆటో అంతా. నేనైతే లాస్ట్ కార్నర్ కొంచెం ప్లేస్ ఉంటే కూర్చున్నా. చల్లగా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంక ఇంటికి వచ్చేసినాము. అందరం ఏదో స్నాక్స్ తింటున్నారు. ఇగో ఈమె మా పెద్దమ్మ. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. మీకు తెలుసు ఇది మా చెల్లె అని చెప్పేసి. అలా కూర్చొని సాయంత్రం సరదాగా గడిచిపోయింది వాళ్ళ ఇంట్లో. భోజనాలు అయితే చేసేసినాం. సేమ్ అందరు ఈరోజు సాంబారే చేసుకుంటారు, బియ్యపిండి సాంబారు. ఇంకా ఆవకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వేసుకొని భోజనం అయితే చేసేసినాము. మా అక్క వాళ్ళందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అంతే.